ఇక జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో 2 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఆర్మీ, స్థానిక పోలీసులు విజయవంతంగా మట్టుబెట్టారు. సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టి 2ని హతం చేశాయి. హతమైన ఉగ్రవాదులను జాకీర్ అహ్మద్ గనాయ్, లతీఫ్ భట్కా అధికారులు గుర్తించారు. వీరిలో జాకీర్ అహ్మద్ గనాయ్ ఇటీవలే పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి అని సమాచారం. పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో నీటిపారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని కామెంట్ చేశారు. ఇక అధిక శాతం లోన్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకుల లాభం కోసం కాళేశ్వరం కట్టారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు అని చెప్పుకొచ్చారు. 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు ఇచ్చారంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారు. దయచేసి విలేకరు మిత్రులు ఈ స్లైడ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఎంత ఫూలిష్గా ఉందో. ఇప్పుడు టిఆర్ఎస్ లీడర్స్ ఇది పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్లు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్కి గోదావరి నుంచి నీళ్లు వస్తలేవు. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది? ఆ పిహెచ్ అని పర్పుల్ కలర్ ఉంది చూడండి మీరు, వేద మార్కర్. ఓకే, సి యూ లుక్ అట్ పిహెచ్ అని పిహెచ్ అవుపడుతుందా? ఓకే, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కంటే కొంత ముందు పిహెచ్ అని పంప్ హౌస్ అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయింది అక్కడికి, వైలెట్ కలర్ లో ఉంది కన్నేపల్లి పంప్ హౌస్. వాళ్ళు ఏమంటారు? అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత నీళ్లతో కోసం. వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డీఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డీఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ఆ పంప్ హౌస్ నుంచి నేరుగా లిఫ్ట్ చేసి, అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు
అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిలో ఉపయోగించుకునే పరిస్థితి లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభమైంది. శంకర కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసినప్పుడు రాష్ట్ర రాజకీయాలు, తన కుటుంబ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏ నాయకుడికి కేటాయించినంత సమయాన్ని రాహుల్ గాంధీ తన కోసం కేటాయించారని రాజగోపాలరెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ కాదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి కదా, మరి మా అంత యాక్టివ్ గా పార్టీకి చేసే వాళ్ళు ఎవరు లేరు. పార్టీకి ఎక్కడ దూరంగా ఉన్నా, పార్టీకి 100% పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చినమో రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజల మనసులను తెలుసుకుంటేందుకు, ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలకు మనం ఏం పని చేయాలి, వాళ్ళు ఏం ఆశిస్తారు గవర్నమెంట్ తోటి అనే దాని మీదనే ఆలోచన చేసి ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం తప్పితే ఎక్కడ కూడా పార్టీ విషయంలో కూడా రాజీ పడం. ఆయన ఎంత ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మనిషి అంటే మా కుటుంబ నేపథ్యం కూడా అడిగి తెలుసుకోండి. అంటే ఎంత మంచి హృదయం ఉన్న నేత అంటే రాహుల్ గాంధీ అంత మంచి మనిషి. అటువంటి మంచి కలిసి వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, మీడియాలో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నాకు ఎంతో మోటివేట్ అయినా ఆయన నాయకత్వంలో ఆయన మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా ఇంత మంచి మనిషి, ఇంత మానవత్వం ఉన్న మనిషి రాహుల్ గాంధీ, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి అవసరం ఆయన సేవలు అని అనిపించింది నాకు. నిజంగా అంత మంచి మనిషి రాహుల్ గాంధీ. అటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈసారి వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి మనం అందరం కలిసి. అదే లక్ష్యంగా పనిచేస్తాం తప్పితే నాకు ఏ పదవులు ఇచ్చినా లేకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. పార్టీ కాదా, ఏపీ రాజకీయాల్లో మరొకసారి సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధం రాజుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో పోలీస్ వ్యవస్థ తీరు ప్రమాదకరంగా మారిందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను ఒక ఆయుధంగా వాడుకుంటోందని, రాష్ట్రంలో రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు పాలకుల కక్ష సాధింపు చర్యలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. హేరామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కేసులో పురోగతి లభించింది. గల్లంతైన వారిలో 5 ఆచూకీ లభ్యమైనట్లుగా సమాచారం. ఈ నెల 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం, అలాగే విశాఖ జిల్లా బీబీలు మండలం పెద్ద నాగామయ్యపాలెం సహా విశాఖకు చెందిన 7 మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఇక శనివారం సాయంత్రానికి వారు తిరిగి రావాల్సి ఉండగా 4 గంటల తర్వాత ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల రంగప్రవేశంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బోటు యాజమాని కారే చిన్నాను ఒక వాణిజ్య నౌక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. అయితే చిన్నాతో పాటు ఉన్న మరొక 4 మత్స్యకారులు సముద్ర అలల ఉధృతి వల్ల ఆ నౌకను ఎక్కలేకపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 2 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత స్పందించారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో హోంమంత్రి ఫోన్లో మాట్లాడి యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి అవతారం ఫోన్ లైన్లో ఇక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కేసుతో పురోగతి లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అవతారం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అవతారం. ఎస్ మనీషా, విశాఖలోనైతే మాత్రం జూన్ 1వ తారీఖు బయలుదేరిన బోట్ అయితే మాత్రం నిన్న సాయంత్రం అయితే మాత్రం ఆ బీచ్ లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఆ ప్రమాదానికి అయితే గురయ్యే సమయానికి ముందైతే మాత్రం ఏదైతే బోట్ లో పయనిస్తున్న 7 అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి సాయంత్రం 3 గంటలకల్లా చేరుకుంటామని చెప్పి వాళ్ళైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాదాపు రాత్రి 11 గంటల వరకు వాళ్ళకి ఎటువంటి మెసేజ్ రాపోయేసరికి వాళ్ళు కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెంది ఏదైతే విశాఖ కలెక్టరేట్ కి అయితే మాత్రం సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అయితే మాత్రం కోస్ట్ గార్డు, నేవీ సిబ్బంది అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. వారు ఏదైతే ఉన్నారో అక్కడికి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి కోస్ట్ గార్డ్ సిబ్బంది, నేవీ సిబ్బంది అయితే చేరుకుని గల్లంతైన వారిని అయితే మాత్రం వెతకడానికి అయితే మాత్రం తీవ్ర ముమ్మర ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కుప్పం పర్యటనలో ఉన్నప్పటికీ కూడా కుప్పం పర్యటనలో ఆయన అక్కడి నుంచే ఈ సమీక్ష అయితే మాత్రం చూస్తున్నారు. ప్రతి ఒక్క అధికారిని అలర్ట్ చేయడమే కాకుండా ప్రతి అధికారితో ఇప్పటికే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఇదైతే హోంమంత్రి అడిగా కూడా అంటే గంటకి ప్రతి అప్డేట్ తెప్పించుకోవడం, దానిపైన సమాచారం అయితే మాత్రం ప్రతి ఒక్కరు సంప్రదించడం జరుగుతుంది. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ డోలా శ్రీనివాస్ కూడా ఈ రంగంలో దిగారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు కోస్ట్ గార్డు, నేవీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికైతే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముమ్మరంగా అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. మనీషా. రైట్, థ్యాంక్ యూ అవతారం. ఈ పనామా వెజల్ అనేది సుమారు 10 నాటికల్ మైల్ దగ్గర మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు, అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు టైం చూస్తే
దాదాపుగా 11 అవుతుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళ కోసం ఎటువంటి సమాచారం కూడా లేదు. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సపోర్ట్ గా నిలబడండి, ఎందుకంటే ఇది ఆపద కాలంలోని మీడియా కావచ్చు, మిగతా అన్ని యంత్రాంగాలు కూడా ఈ రోజు ఈ మత్స్యకారులకి సహాయం చేయవలసిన అవసరం. ఆ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్సింగ్ అని చెప్పి మనకు నిన్న ఈవినింగ్ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ కోస్ట్ గార్డ్ని, నేవీని అలర్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి కంప్లీట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సిగ్నల్స్ కోసం మనం సర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. అదేవిధంగా హెలికాప్టర్స్తో, నేవీ వెసల్స్తో, అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్తో మనం ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్స్ చూసామో అలాగే వాళ్ళ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తరపున కంప్లీట్గా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మార్నింగ్ ఆల్ కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళతో ఒక జాయింట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి నిమిషం ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం ఈ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అలాగే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, విజయనగరం ముక్కాం ప్రాంతానికి చెందిన వాళ్ళు, నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో, ఒకరు మన భీమిలి కాన్స్టిట్యుయెన్సీకి చెందిన వాళ్ళు ఈస్ట్. ప్లస్ అది వాళ్ళు సుమారు 10 నుంచి 11 నాటికల్ మైల్స్లో మనకు వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినప్పుడు గంగవరం అని చెప్పిన మనకు ఈ పనామా వెజల్ అనేది సుమారు 10 నాటికల్ మైల్ దగ్గర మనం ఈ చిన్న కర్రీ చేస్తున్న వాళ్ళు ఈ రెండే. మిగతా అసెట్స్ కూడా ఎన్ని డిప్లాయ్ చేయగలిగితే అన్ని డిప్లాయ్ చేస్తాం. నేవీ ఈజ్ ఆల్సో ఎక్స్టెండింగ్ ఆల్ విశాఖ ఫిషింగ్ హార్బర్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. హార్బర్లో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన రాత్రి నుంచే మత్స్యశాఖ జేడీ, నేవీ అధికారులు జిల్లా కలెక్టర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. గాలింపు చర్యల కోసం కోస్ట్ గార్డ్ నౌకలను రంగంలోకి దించి గాలింపును మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. జనసేన, టీడీపీ అనుకూల మీడియాలో తన భర్తపై జరుగుతున్న ప్రచారంపై ప్రశ్న రావణ్ భార్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పూర్తిగా కల్పితమని ఆమె కొట్టిపారేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొందరు లేనిపోని వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు. తన భర్త పేరు అధికారికంగా రావణేనని, ఆయన కమ్మ కులానికి చెందిన వారిని స్పష్టం చేశారు. కులమతాల పేరుతో జరిగే విద్వేషాలకు తమ కుటుంబం వ్యతిరేకమని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్లీ వేస్తున్నారు, మళ్లీ తెచ్చుకుంటున్నారు. ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది.
ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి, ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. అందరికీ నమస్తే అండి. ఏపీ పల్నాడు జిల్లా దుర్గిలో కూటమి శ్రేణుల కీలక సమావేశం జరిగింది. ప్రజల ఓటును కాపాడడం కూడా ఒక రకమైన సేవ చేయడమేనని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. దుర్గిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కారంపూడి, దుర్గి, రెంటచింతల మండలాల టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటుగా కూటమి పార్టీల నాయకులతో కలిసి వారు విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో సమానంగా ప్రజలకు మెరుగైన సర్వీసులను కూడా అందించాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందన్నారు. సర్ ప్రోగ్రాంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ప్రతి ఇంటికి కూడా స్కాన్ చేసి ఇస్తా ఉన్నారు. ఆ స్కాన్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఫ్యామిలీని లింక్ చేయాలి. ఫ్యామిలీని లింక్ చేయడం అంటే 2002 ఓటర్ లిస్టులో మీ తండ్రి గారు కానీ, మీ తల్లిగారు కానీ, మీ తాతగారు కానీ, నాయనమ్మ కానీ ఉంటే వారితో మీది 2002 ఓటర్ లిస్టులో లేకపోతే ఇప్పుడు ఉంటే దాంతో లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకి నాది 2002కి నా ఓటు హక్కు రాలేదు, కానీ దాని తర్వాత వచ్చింది. దాని తర్వాత ఉన్న ప్రతి ఓటర్ లిస్టులో కూడా నా పేరు ఉంది, కానీ తర్వాత ఉన్న ఓటర్ లిస్టులో ఉన్న పేరు దాంతో సరిపోతున్నది. నా పేరు మా నాన్నగారి పేరుతో 2002 ఓటర్ లిస్టులో ఉన్న మా నాన్నగారి పేరుతోనో మా అమ్మగారి పేరుతోనో నా పేరుని లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ బూత్ ఏదైతే ఉందో అప్పుడు వేరే నెంబర్ ఉండొచ్చు. ఆ ఎండలో కూడా బిఎల్ఓస్ బిఎల్ఏస్ ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. కానీ మీ వైపు నుంచి కొద్దిగా సమయం కేటాయిస్తేనే ఇంకొక. నిజామాబాద్ జిల్లా దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు ఫామ్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే విలువైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సవరణ ప్రక్రియను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటుగా కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అది వేరే ఇప్పుడు ఒకటి వేసుకోవచ్చు.